హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి, పార్లమెంట్కి జరగబోతున్నాయి. సో 2024లో ప్రజల ఎజెండా ఏంటి, ఏ జెండాకి జై కొట్టబోతున్నారు, దీనికి సంబంధించి ఒక అనాలిసిస్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క ఎజెండా మనం ఒకసారి గమనిస్తే, గత ఎలక్షన్స్కి సంబంధించి గమనిస్తే, తెలంగాణ, హైదరాబాద్ మన నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత 2014, 2019లో జరిగిన ఎలక్షన్స్ని ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే, 2014లో ఓటర్లు ప్రజల ఎజెండా ఏంటి అంటే, విభజిత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనే ఒక మహానగరాన్ని కోల్పోయిన తర్వాత మనం చాలా ప్యానిక్లో ఉన్నాము. ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో 2014 ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ 2014 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకున్నారు అంటే, మనకు మంచిగా మనం విడిపోయాము, ఈ టైంలో అనేక కార్యక్రమాలు చేయాలి అంటే అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నారు, అనుభవానికి అవకాశం ఇచ్చారు. 2014లో అనుభవానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఆ పొత్తులో ఉన్న 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు ఉంది. సో ఆ పొత్తులో నరేంద్ర మోదీ గారు కూడా ఉన్నారు కాబట్టి, మోదీ గారి సహాయంతో ఆంధ్రప్రదేశ్ అనేది అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 2019కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని, ఆయన పడిన కష్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా కష్టపడ్డారని ఫీల్ అయ్యి 2019లో ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దాము, ఆయన కూడా ఒకసారి చూద్దాము అనే ఉద్దేశంతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ విజయం, కనీవిని ఎరుగని అఖండ విజయాన్ని, అంటే 51% ఓట్ షేర్తో పాటు దాదాపు 85% సీట్లు కూడా ఇవ్వటం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఎజెండా అనేది ప్రతి ఎలక్షన్స్లో స్పష్టంగా ఉంది. 2014లో విభజన ఆంధ్రప్రదేశ్ అనేది ఎజెండాగా ఉంది. 2019లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని గుర్తించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదేవిధంగా 2024లో ఏ ఎజెండా అనేది ఉండబోతుంది అంటే, 2024 అనేది ఏ ఫ్యాక్టర్స్ ఏమీ లేవండి, ఓన్లీ సింగిల్ ఎజెండా. ప్రజల యొక్క సింగిల్ ఎజెండా ఏంటంటే, 2019లో అధికారం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద 2019లో అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద 2024లో ప్రజలు ఖచ్చితమైన తీర్పు అనేది ఇవ్వబోతున్నారు. ఈ 2024లో ఎలక్షన్కి సంబంధించి ప్రజల ఎజెండా ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీదే. మిగతా అంశాలు, అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని చూసి సో ఇద్దరి పరిపాలన చూశారు కాబట్టి 2024 ఎలక్షన్స్ అనే ప్రధాన ఎజెండా ఏంటంటే, 2019లో ఏర్పడిన ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వానికి సారథ్యం వహించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇదే అండి 2024లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క ఎజెండా.